నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఓబీసీ మోర్చా స్టేట్ అధ్యక్షులు ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. సో అన్న, ఈ బీసీ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున మొన్నదాకా కూడా రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ కాదు, ఏం చెప్తారు? ఏం చెప్తున్నాము? వాళ్ళు అనవసరంగా ఢిల్లీకి పోయినరు, విహారయాత్రకు పోయినరు, ఇక్కడ చేయవలసిన పనులు ఇచ్చిపెట్టుకొని ఢిల్లీకి పోయి బీజేపీ మీద బదనాం చేయాలనుకుంటారు. అది నిజం కాదు. వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళ చేతులు ఉన్నది. వాళ్ళు ఏదైతే డెలికేటెడ్ కమిషన్ వేసి చేసిర్రో దాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు చేసినప్పుడు ఏదైనా కోట్లు అడ్డుకుంటే దాన్ని ముందు పెట్టవచ్చు. దానివల్ల కోట్లు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పాయని ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఇది బీజేపీని వాళ్ళు ఆర్థికంగా ఎక్కడ ఏం చేయలేక, బీసీల కామారెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేక, కేంద్రం మీద ఏదో ఒక నెపం నెట్టి రాష్ట్రంలో ఈ 42% సమస్యను తీసుకొని ఉద్యమాలు చేసుకుంటూ ఇవన్నీ మర్పిస్తామనే. కానీ మేము కౌంటర్గా మాకు 42% ఒకటే ఓకే, కానీ నువ్వు ఇచ్చిన ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి, నీ చేతులు ఉన్నాయి, అది చేసి దీన్ని ముందుకు తీసుకురా అని చెప్తూ. బీసీలు అంటే బీజేపీ ముందు ఉంటుంది, కానీ ఈ బీసీ బిల్లు పైన ఎందుకు కొంచెం తగ్గుముఖం? మీకు తెలియదేమో, మేము ఎందుకు తగ్గుతున్నాం? మాకు సంబంధం లేదు. మాకు సంబంధం నుంచి వచ్చి మీరు తగ్గుతున్నారు అంటారు. నాకు అర్థం కాదు. ఆయన 42% ఈ బిల్లు పెడతాప్పుడు నేను బీజేపీతో మాట్లాడి కొట్లాడి పెడతా, బీజేపీని ఒప్పిస్తా, లేకపోతే బీజేపీతో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి మనం ఇట్లా పెడదామనుకుంటున్నాం, ఇట్లా చేద్దామనుకున్నాం అని చర్చించిండా? ఆయన ఇష్టం వచ్చిన వాగ్దానం చేసి వీళ్ళు చేస్తలేరంట. అది చిన్నపిల్లల ఆటనా? ఏదైతే ఈ బీసీలకు సంబంధించిన 42%లో ముస్లింలను కలపడం వల్లే లేట్ అవుతుందని కూడా కొన్ని వాదనలు వినబడతాయి. అదైతే మేము వ్యతిరేకిస్తున్నాం కదా. ఇది పూర్తి అన్యాయం అని చెప్తున్నాం కదా. నువ్వు 42% 10% తీసుకొచ్చి అలా కలిపినావు అంటే ఇప్పుడు మేము 46% అని చూపిస్తున్నావు. నువ్వు అంతకుముందు 51% ఉంది, ఎట్లా తక్కువ అవుతుంది? దీనివల్ల లబ్ధిదారులు ఎవరైతారు? ఎంఐఎం పార్టీ అవుతుంది. వాళ్ళకు మీరు, మీకు వాళ్ళని చెప్పి ఇది ఒకటి అడ్డు పెట్టుకొని ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ లేదనే సంగతి ఎప్పుడు తెలిసిందంటే, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేక వాగ్దానాలు చేసి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఈ 42% అనే సబ్జెక్టుని తీసుకొని ఈ రాష్ట్రంలో ఇది అలజడి సృష్టించి దీన్ని చాకుగా పెట్టుకొని స్థానిక ఎన్నికలలో నేను చేయాలనుకుంటున్నా, వీళ్ళు అడ్డుపడ్డరు, నాకే ఓటేయండి, నా దగ్గర ఏం లేదు, నేను మొత్తము దివాలా అవుట్ తీసిన, ఇక మీరు కూడా దివాలా అవుట్ తీయని చెప్పడానికి చేస్తున్నారు. హెచ్సి వివాదం నడుస్తుంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున, దీని గురించి మీరు? ఏం వివాదం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటారు, పోయినైనా మొత్తం అమ్ముకొని పోయిండు. ఉన్న ప్రభుత్వ భూములు కూడా అమ్ముకొని మీరు బూటకు వాగ్దానాలు చేసి అవి అమ్ముకొని దాంతో ప్రభుత్వం నడిపేలుకుంటే ఫ్యూచర్లో ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఎక్కడికి భూమి ఉట్టదు కదా. నీకు అమ్మినాక నువ్వు ఇవ్వవు కదా. లాస్ట్కు ఫ్యూచర్లో ప్రభుత్వాలు ఏమైనా చేయాలంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కొని చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమస్య తీసుకురాకండి, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాము. అంతేగాని ఆయన ఏమో చేయాలని మేము ఇబ్బంది. ఎత్తున బీజేపీ అక్కడికి పోయే ప్రయత్నం చేసింది, అటు బీఆర్ఎస్ పోయే ప్రయత్నం చేసింది, కానీ పోలీసులు ఎక్కడక్కడ అరెస్ట్ చేసినాం. బీఆర్ఎస్కు హక్కు లేదు. బీఆర్ఎస్ ఆ మాట మాట్లాడితే కొడతారు. ఉన్నాయని నమ్ముకొని ఎక్కడ పడితే అక్కడ ₹1,00,000, 2 లక్షలకు, 5 లక్షలకు కదమని చెప్పి పేపర్లు ఇచ్చుకొని అమ్ముకొని నువ్వు శుద్ధులు చెప్తే ఎట్లా నవ్వుతారు వాళ్ళు. అంటే అంటారు చూసిన సిగ్గులేదరా అట్లా మాట్లాడుతున్నారు కదా. ఆయన మాట్లాడొద్దు. భూముల గురించి మాట్లాడే హక్కు మాకే ఉంది, బీజేపీకే ఉంది, మీకు లేదు. ప్రజాపాలన అని చెప్పారు, కంచెలు దింపేసిరు. మరి ఇప్పుడు అందరినీ ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం ఎట్లా చూడొచ్చు? అరెస్ట్ చేయకపోతే పోయి ఒకరికొని కొట్టుకొని అలా చేయమంటారా? అరెస్టులు చేసాడు వాళ్ళ పని, అడ్డుకునేది ఎదిరించేది మా పని. ఇది రాజకీయాలు జరుగుతూనే ఉంటుంది. రాజకీయాలలో ఏ ప్రభుత్వాలు వాళ్ళు చేస్తారు, మేము ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం. వాళ్ళు మేము ఆడికి పోతే భూమి గుంజుకొని వస్తాం. అసలు వాళ్ళు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు వేసే పోతాం, భూములు చూస్తాం, ఎట్లను చూస్తాం, కింద నేల కనిపిస్తుంది, మీద ఆకాశం కనిపిస్తుంది, చుట్టూ చూస్తాం, వచ్చేస్తాం. దాన్ని వద్దు పోవద్దు తీసుకొని పోతారు, సంకల పెట్టుకొని పోతారు, బీజేపీ తీసుకొని ఢిల్లీకి తీసుకుపోతారని భయపడి పోలీసులను పెడుతున్నాం. ఆయన పెడుతున్నాం. మాకు అసలు భూమిని తీసుకుపోతామా? చెప్పు, నువ్వు చెప్పు. ఆడ పోతే ఏం లేదు కదా. ఆడ గ్లాసులు లేవు, బిల్డింగ్ లేదు, ఆడ ప్రభుత్వ ఆస్తిని నష్టం చేసే పరిస్థితి లేదు. పోనీ మేము గుర్చలు వేసుకొని అమ్ముకున్నామంటే బీజేపీలు అందరూ ఒక్కొక్కరు నాట్లు నాటి గుర్చలు వేసుకొని ఆ గుర్చలాలు ఉంటారు, వద్దు రాని పోలీసులు చెప్పు. అర్థమేముంది? అది ఒక ప్రభుత్వ భూమి ఉన్నదని ఓపెన్గా ఉంది, పోతాము. ఎక్కడ వరకు ఉంది భూమి, ఏముంది, ఏం కథ, ఆడ పక్షులు ఉన్నాయా, ఏమైంది, ఏం తవ్విర్రు, ఏం చెట్లు తీసేసారని చూస్తాం. చూసి మీకు చెప్తాము, వచ్చేస్తాము. తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, బీసీ బిల్లుకి బీజేపీ అడ్డుపడుతుందని ప్రజల్లో తీసుకెళ్ళిపోయారు. సో మీరు బీజేపీ ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్గా మీరు ప్రజలకు ఏం చెప్పాలి? వాళ్ళు ఏం తీసుకెళ్ళలే. పాపం తెలియనోళ్ళు లీడర్లు తొందరగా మాకు 42% వస్తే మేము నిలబడొచ్చు అని వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. కానీ వాళ్ళకి తెలియదు
ఇలా వచ్చి ఎంఐఎం దొరుకుతుందిరా, నీకు రాదు నాకు రాదు ఆడుకొట్టుకపోతాడు. వాళ్ళకి అర్థమైతే లేదు, ఏం ప్రజలు నమ్ముతలేరు. మేము కుల సంఘ నాయకులతో కలిసి కామారెడ్డి మర్చిపోయినవా చదివిన మహేశ్వర్ గౌడ్, ఉన్న పొన్నం ప్రభాకర్, పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారని చెవు దగ్గర పోయి ఆయన జ్ఞాపకం చేపిస్తూనే ఉంటాం. రాష్ట్రంలో ఎవరు నమ్మలే, చేస్తానంటే పెడుతోనికి ఆపితే కష్టపడాలి. ఆయన బీసీ 42% నిజంగా 100% అమలు చేస్తే అది అడ్డుకుంటే కూడా బీజేపీ సపోర్ట్ చేస్తలేదు అనుకో, కోర్టే అడ్డుకున్నది, ఈ చట్టం ఇది కాదు, మీరు పార్లమెంట్ని అమలంటే అప్పుడు నువ్వు వచ్చినాయి. ఏం కాకముందే డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం ఉందని ఒక ట్రైన్ కట్టుకొని పోయాడు, మాట్లాడొచ్చి అయితే లేదు పోనీ మండలాల్లో పోయి గడబడి చేయండి, ఇస్తలేరు నందమూడి అంటే ఎవరు నమ్మరు. మేము ప్రజల దృష్టికి తీసుకుపోతాం. ఫైనల్గా బీఆర్ఎస్ సంబంధించిన కవిత గారు బీసీల కోసం పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి? ఆమెకు మాట్లాడక ఆమెకు అక్కే లేదు. ఆమె మాట్లాడితే నవ్వుతారు పాపం. ఆ జైలుకు పోయినాక ఏమో దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. అలా అయ్యి ఉన్నప్పుడు ఏం చేయలే. ఆమె బతుకమ్మ మీద ఇచ్చిన కాన్సెప్టు బీసీల గురించి ఎన్నడూ మాట్లాడలే. పదవంగానే బీసీ వస్తుందా, ఏడికెళ్ళి వస్తుంది? అలా నాయన మంత్రివర్గంలో బీసీలకు ఎంతమంది ఇచ్చిండు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చిండు, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు, ఎంతమంది కార్పొరేటర్లను చేసిండు, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు చేసిండు, ఎంతమంది అధ్యక్షులను చేసిండు. వాళ్ళకి క్యాడరే లేదు, వాళ్ళకి జిల్లా అధ్యక్షులు లేరు. నువ్వు బాగున్నావు పో, కవితకు ఏం లేదు, బతుకమ్మ పోయింది, ఇక ఇది ఒక బీసీ అమ్మ పట్టుకొని తిరుగుతాను అనుకుంటుందా? నమ్మరు. బీసీలు ఆమె ఎవరు నమ్మరు అమ్మని.